శ్రీ గురు చరిత్ర 10వ అధ్యాయము. నామధారకుడు సిద్ధమహామునిని ఇట్లు అడిగెను. శ్రీపాదస్వామి వారు అంతర్ధానమై కురువపురం విడిచి వేరే ప్రదేశంలో జన్మించారు కదా, మరి ఆ క్షేత్రంలో వారి మహిమ వల్ల ఎవరు లబ్ధి పొందారో తెలపండి స్వామి అని కోరగా సిద్ధమహాముని ఇట్లు చెప్పెను. నామధారక, సద్గురువు మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు. ఎందరో ఆ ప్రదేశంలో లబ్ధి పొందినారు. అన్నీ చెప్పటం చాలా కష్టం. నీకు ఒక ఉదాహరణ మాత్రం చెప్తాను. ఇది వారి మహత్తు అక్కడ నిరంతరం రక్షణ ఇస్తుందనడానికి ఒక నిదర్శనం. ఒక అనాథ బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి జరిపించిన ఆ కన్య యొక్క జాతకంలోని వైధవ్యాన్ని ఎలా నివారించారో చెప్తాను విను. ఈ కథ ద్వారా సద్గురుడు జాతకాలలోని గ్రహాల స్థానాన్ని మరియు విధిని కూడా ఎలా మార్పు చేస్తారో నీవు గ్రహించవలని ఇట్లు చెప్పసాగెను. కాశ్యపన గోత్రికుడైన వల్లభేషుడను బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకొని జీవిస్తూ ఉండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. కురువపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మరూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు. అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కురువపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవాడు. అతను ఒకనాడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకొన్నాడు. అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయ వలన అతడు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రాసాగింది. అందువలన అతని భక్తి విశ్వాసములు మరింత దృఢమయ్యాయి. అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించటానికి కావలసినంత డబ్బు మూటగట్టుకొని కురువపురానికి బయలుదేరాడు. 4 దొంగలు అతని వద్ద ఎంతో డబ్బు ఉన్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు. తాము కూడా ప్రతి సంవత్సరము కురువపురం యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతన్ని నమ్మించారు. ఇలా 2-3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగా ఆ దొంగలు అతనిపై పడి అతని తల నరికి అతని వద్దనున్న ధనం అపహరించారు. తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయటానికి సిద్ధమయ్యారు. వల్లభేషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాదవల్లభ అని కేక పెట్టాడు. అందువలన భక్తరక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభులు జడలు, భస్మము, త్రిశూలము ధరించి యతి రూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్లను పొడిచి చంపాడు. అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి, ప్రభు, నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంటబడలేదు. నేను తెలియక వీరిని దారిలో కలిశాను. నిజానికి నేనెన్నడూ దొంగతనం చేసి ఎరుగను. సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది. స్వామి, నన్ను క్షమించి విడిచిపెట్టవలసిందని ఆయన శరణు కోరాడు. అతడు శరణం అనగానే అతని చేతికి భస్మమిచ్చి ఆ మొండెమునకు తలను చేర్చి భస్మం చల్లి అతని పేరుతో పిలవమన్నాడు. అలా పిలవగానే అతడు లేచాడు. శ్రీపాదస్వామి అదృశ్యమైనారు. జరిగింది తెలుసుకొని శ్రీపాదునికి 1000 నమస్కారములు చెప్పుకున్నాడు వల్లభేషుడు. అప్పటికే శ్రీపాదులు కురువపురంలో అదృశ్యమైనారు. తనకు శ్రీపాదుల వారి దర్శనం కాలేదని బాధపడ్డాడు వల్లభేషుడు. కురువపురం చేరి శ్రీపాదుల వారి పాదుకలను పూజించి 4000 మందికి అన్న సమారాధన చేశాడు. శ్రీపాదుల వారు కురువపురంలో ఉన్నప్పుడు వల్లభేషుని భార్య దర్శించగా ఆమె మాంగళ్యాన్ని కాపాడుతానని వరమిచ్చాడు. కావున ఈ విధంగా అతనిని బ్రతికించారని సిద్ధమహాముని చెప్పెను. నామధారక, అప్పటికీ శ్రీపాదుల వారు అంతర్హితులైనారు. అయినా వారి మహిమ చేత వారి కృప శాశ్వతమని తెలుసుకో అని సిద్ధమహాముని చెప్పెను. 10వ అధ్యాయం సంపూర్ణం.